287 జయంతి ఉత్సవాలకు ఇక్కడ విచ్చేసిన గిరిజన సోదరులు, వివిధ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఈరోజు గిరిజనులు అందరం ఒక తండాలుగా, ఒక యూనిటీగా ఉన్నామంటే దానికి కారణం సేవాలాల్ మహారాజ్. సంచార జీవులుగా ఉన్న గిరిజనులు ఎక్కడ స్థిర నివాసం లేకుండా అడవుల వెంట తిరుగుకుంటూ, గోవులను కాచుకుంటూ తిరుగుతున్న సందర్భంలో జాతిని ఐక్యంగా ఉంచి మంచి చెడు గురించి బోధించి ఈరోజు సమాజంలో ఈ స్థాయికి చేరటానికి ఆయన యొక్క మంచి మాటలే కారణమని, ఆయన ఇచ్చిన భావాలను సమాజంలో మనం అందిస్తూ మహారాజ్ గారి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మనం విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అందరూ ముందుకు సాగాలని, ఆ స్వామివారి దీవెనలు మన మీద ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో తన యొక్క మన జాతీయ అభివృద్ధి గురించి పాటుపడటానికి చెప్పిన ఏ మాటలైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మన నెక్స్ట్ జనరేషన్కి అందేటట్టుగా ఇది స్లోగా ఏదైతే మన పూర్వీకులు ప్రతి పండుగ రోజు సేవాలాల్ మహారాజుకి భోగ్ బండారు ప్రతి ఇంట్లో చేసేవాళ్ళు. ఇప్పటికీ ఆ జనరేషన్ ఇంకా కొంత సాగుతుంది. దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఆయన ఆశయాలు నిలబెట్టాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిమ్మల్ని అందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు. సార్ ముందుగా మన ప్రసాద్ గారు కొబ్బరికాయ కొట్టాల్సింది కోరుతున్నాను.